సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన 1,891 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ప్రహ్లాద్ జోషి నివాసంలో ఉదయం, సాయంత్రం 2 సార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2014 నుంచి 15 వానాకాలం సీజన్లో భారత ఆహార సంస్థకు సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన తెలంగాణకు 1,468.94 కోట్లు రావాల్సి ఉందని సీఎం తెలిపారు. 10 ఏళ్లుగా ఇవి పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. అప్పట్లో అదనపు లేవి సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధృవీకరించుకొని 343.27 కోట్లను విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు నాన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పంపిణీ చేసిన బియ్యానికి 79.09 కోట్ల బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు కస్టమ్ మిల్లింగ్ రైస్ గడువును ప్రతి నెల కాకుండా కనీసం 4 నెలలకు పొడిగించాలని కోరారు. అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు.